వాళ్ళకు 3 సార్లు ఇచ్చిండ్రు. కేసీఆర్ కేటీఆర్ కు 2 సార్లు 10 ఏళ్ళు మంత్రి పదవి ఇచ్చిండ్రు. బీజేపీ కిషన్ రెడ్డి ఇవాళ కొత్తగా సమస్యలు చూసినట్టు మాట్లాడుతున్నా. అయ్యో మట్టి ఉంది గీడ బుడుదుందని. కిషన్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చినవా నువ్వు? 2014లో దత్తన్న ఉండే, 2019లో నువ్వే మంత్రి అయినావు, 2023లో మళ్ళా నువ్వే గెలిచినావు. మోడీ 3 సార్లు ప్రధానమంత్రి అయిండు. మరి ఈ మట్టి తీసి సీసీ రోడ్లు వేయాలని మనం తెచ్చినవా? బోడబండకి ఎప్పుడైనా నీ ఎంపీ నిధుల నుంచో కేంద్ర మంత్రిగా 10 పైసలన్నా తీసుకొచ్చినవా? ఇవాళ పన్లికలు ఇచ్చుకుంటూ వచ్చిన అయ్యో మీకు సమస్యలు ఉన్నాయి, మీ సమస్యలు పరిష్కరిస్తామని. ఈ దేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నాడు. ఏం తెస్తావో తీసుకురా, ఇంకా 10 రోజులు ఉంది పోలింగ్. ఏం తెస్తావో ఢిల్లీ నుంచి, అంతేగాని గల్లీలలో వచ్చి ఇవాళ 1, 2 అని కథలు చెప్తున్నాడు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ వాడు ఓట్లన్నీ బీజేపీని కేపించిండు. అందుకే మహబూబ్నగర్ కానీ, చేవెళ్ళ కానీ, సికింద్రాబాద్ కానీ, మల్కాజ్గిరి కానీ, మెదక్ కానీ, నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ, ఆదిలాబాద్లో 8 పార్లమెంట్లలో బీఆర్ఎస్ డిపాజిట్లు జప్తు అయితే ఇవాళ బీజేపీ వాడు గెలిచిండు. కేంద్రంలోనేమో బీజేపీ కోట్లు వేయాలి, రాష్ట్రంలో బీఆర్ఎస్ కోట్లు వేయాలని ఇవాళ బీజేపీ డిపాజిట్ కూడా ఓగొట్టుకొని బీఆర్ఎస్ వాళ్ళని గెలిపించడానికి ప్రయత్నం చేస్తుంది. ఆలోచన చేయండి. వీళ్ళ కుమ్ముక్కు రాజకీయాలు, వీళ్ళ ఫెవికాల్ బంధం. మొదటి రోజు కేటీఆర్ మాట్లాడతాడు, రెండో రోజు కిషన్ రెడ్డి మాట్లాడతాడు. వీళ్ళిద్దరికి ఫామ్ హౌస్లో కూర్చొని ఇవాళ ఆయన నీతులు చెప్తాడు.